హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఈ వీడియోలో మనం టైమ్ అండ్ వర్క్ కంప్లీట్ చాప్టర్ని కూడా డిస్కస్ చేద్దాం. సో టోటల్గా మనం ఈ వీడియోలో 6 కాన్సెప్ట్స్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ 2 వేరియబుల్స్. సో ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఏ అనే పర్సన్ ఎక్స్ డేస్లో వర్క్ చేస్తే బి అనే పర్సన్ వై డేస్లో వర్క్ చేస్తాడు. సో టోటల్ వర్క్ ఏ అండ్ బి కలిపి ఎన్ని డేస్లో వర్క్ చేస్తారని చెప్పేసి క్వశ్చన్ అయితే అడుగుతారు. సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ 3 వేరియబుల్స్. సో ఇప్పుడు ఏ అనే పర్సన్ ఎక్స్ డేస్లో చేస్తే బి అనే పర్సన్ వై డేస్లో చేస్తున్నారు కదా. సిమిలర్గా సి అనే పర్సన్ జెడ్ డేస్లో చేస్తే టోటల్ వర్క్ డన్ బై ఏ ప్లస్ బి ప్లస్ సి ఏంటి అని క్వశ్చన్ అడుగుతారు అనమాట. అండ్ థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ పేరింగ్. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఏ ప్లస్ బి, సో ఇక్కడ పేరింగ్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఏ ప్లస్ బి అనే పర్సన్ మనకి ఎక్స్ డేస్లో చేస్తే బి ప్లస్ సి అనే పర్సన్ వై డేస్లో చేస్తున్నారు. సి ప్లస్ ఏ అనే పర్సన్ జెడ్ డేస్లో చేస్తే మనకి టోటల్గా ఏబిసి కలిపి ఎన్ని డేస్లో వర్క్ అనేది ఫినిష్ చేస్తానని చెప్పేసి థర్డ్ కాన్సెప్ట్ అనమాట. అండ్ ఫోర్త్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఆల్టర్నేట్ డేస్. సో ఇప్పుడు మనకి టోటల్గా వర్క్ అనేది ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు అని అడుగుతారు కదా. సో అలా కాకుండా ఫస్ట్ డే మనకి ఏ పర్సన్ స్టార్ట్ చేస్తారు, అండ్ సెకండ్ డే బి పర్సన్ స్టార్ట్ చేస్తారు, అండ్ థర్డ్ డే సి పర్సన్ స్టార్ట్ చేస్తారు. సో ఆల్టర్నేట్గా మనకి వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ డే వరకు బి, ఏ తర్వాత బి, తర్వాత సి. సో టోటల్గా ఇలా ఆల్టర్నేట్ పర్సన్స్ మనకి చేస్తూ ఉంటే టోటల్ వర్క్ అనేది ఎన్ని డేస్లో ఫినిష్ అవుతుంది అని క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ లాస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఎండిహెచ్ కాన్సెప్ట్. సో ఎండిహెచ్ కాన్సెప్ట్ అంటే ఏంటి అంటే, ఎం అంటే ఇక్కడ మనకి మెన్ ఆర్ ఉమెన్, డి అంటే డేస్, హెచ్ అంటే హవర్స్. దీని బేసిస్ పైన కూడా మనకి క్వశ్చన్స్ అని అడుగుతారు. అండ్ ఇంకో కాన్సెప్ట్ ఇక్కడ మనకి లెఫ్ట్ ద వర్క్ అని ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే, ఏ అనే పర్సన్ ఎక్స్ డేస్లో స్టార్ట్ చేశారు కదా, బి అనే పర్సన్ వై డేస్లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏ అండ్ బి కలిపి మనకి టోటల్గా వర్క్ని 6 డేస్లో ఫినిష్ చేశారు. సో రిమైనింగ్ వర్క్ ఏదైతే ఉందో అది ఓన్లీ బి అనే పర్సనే కంప్లీట్ చేస్తారనమాట. సో ఎలోన్ బి మనకి ఎన్ని డేస్లో వర్క్ అనేది ఫినిష్ చేస్తారని చెప్పేసి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మనం ఎగ్జామ్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ చాప్టర్లో మనకి కంప్లీట్ చాప్టర్ తెలియాలి అంటే బేసిక్గా మనకి 2 ఫార్ములాస్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ 2 ఫార్ములాస్ తెలిస్తే కంప్లీట్ చాప్టర్ కూడా మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. అండ్ ఈ చాప్టర్కి బేస్ వచ్చేసి ఎల్సిఎం. సో ప్రీవియస్ వీడియోలో మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కంప్లీట్ చాప్టర్ కూడా డిస్కస్ చేశాం కదా. సో మీకు ఎల్సిఎం అనేది తెలిస్తే ఈ చాప్టర్లో ఈజీగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తామన్నమాట. సో ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా వచ్చేసి టోటల్ వర్క్ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని చెప్పేసి. సో టోటల్ వర్క్ అనేది మనం ఎఫిషియన్సీ ఇంటూ టైంని బేస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పుడు మీరు ఎప్పుడన్నా సరే ఏదన్నా వర్క్ని కంప్లీట్ చేయాలనుకోండి, సో మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, మనకి టోటల్గా ఎంత టైం తీసుకున్నాం అండ్ మనం పర్ డేలో ఎంత ఎఫిషియన్సీతో వర్క్ చేస్తున్నాం అని చెప్పేసి మనం దాన్ని ప్రోడక్ట్ చేస్తే మనకి టోటల్ వర్క్ అనేది వస్తుంది. సో టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం. అండ్ లాస్ట్ ఫార్ములా కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ 2 ఫార్ములాస్ అయితే మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ ఫార్ములా చూస్తే M1 D1 H1 బై W1 ఈజ్ ఈక్వల్ టు M2 D2 H2 బై W2. సో దీన్నే మనం MDH కాన్సెప్ట్ అంటాం. సో ఇక్కడ మనకి M అంటే మెన్ ఆర్ ఉమెన్ని ఇండికేట్ చేస్తుంది, D అంటే డేస్ని ఇండికేట్ చేస్తుంది, H అంటే హవర్స్ని ఇండికేట్ చేస్తుంది, ఇక్కడ W అంటే టోటల్ వర్క్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఈ 2 ఫార్ములాస్ మాత్రం మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు సెకండ్ అండ్ థర్డ్ ఫార్ములాస్ చూసుకుంటే మీరు డైరెక్ట్గా కాన్సెప్ట్ని బేస్ చేసుకొని కూడా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. మీకు లేదు అనుకుంటే ఈ ఫార్ములాస్ని యూజ్ చేసుకొని కూడా ఫార్ములా ఆన్సర్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ అనే పర్సన్ ఎక్స్ డేస్లో వర్క్ ఫినిష్ చేస్తున్నారు అండ్ బి అనే పర్సన్ వై డేస్లో వర్క్ ఫినిష్ చేస్తే టోటల్ వర్క్ టైం టేకెన్ బై ఏ ప్లస్ బి అని అడిగారు అనుకోండి. సో అప్పుడు డైరెక్ట్గా మీరు ఎల్సిఎం తీసుకోకుండా ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వైతోని ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇలా కాకుండా సి అనే పర్సన్ జెడ్ డేస్లో ఫినిష్ చేశారనుకోండి. సో అప్పుడు టోటల్ వర్క్ డన్ బై ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ బై ఎక్స్ వై ప్లస్ వైజెడ్ ప్లస్ ZX అనేది ఫార్ములా అవుతుంది. ఇప్పుడు మనం కాన్సెప్ట్ నేర్చుకుని దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి మనకి, బేస్డ్ ఆన్ 2 వేరియబుల్స్ కదా. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏ కెన్ డూ అ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days whereas B can do the same work in 18 days. In how many days can A and B together complete the same work? సో మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమని అడిగారు, ఏ అనే పర్సన్ ఒక పీస్ ఆఫ్ వర్క్ని 12 daysలో ఫినిష్ చేస్తున్నారు అండ్ బి అనే పర్సన్
సేమ్ వర్క్ని 18 డేస్లో ఫినిష్ చేస్తున్నారు. సో మనం దీనికి ఎల్సిఎం అనేది తీసుకోవాలి. సో ఎల్సిఎంని ఎలా తీసుకోవాలి? ఏదైతే లార్జెస్ట్ నెంబర్ ఉందో దాని యొక్క మల్టిపుల్స్ అనేది రిమైనింగ్ నెంబర్తో కంప్లీట్గా డివిజిబుల్ అవ్వాలి. సో ఇక్కడ 18 ఉంది కదా, సో 18తో 12 అయితే కంప్లీట్గా డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ నెంబర్ ఏంటి? 36. సో 36 అనేది కంప్లీట్గా 12తో డివిజిబుల్ అవుతుంది. సో ఇది ఇక్కడ ఏమవుతుంది? 36 అనేది ఎల్సిఎం అవుతుంది. సో 12 టేబుల్లో ఇంటూ 3 అండ్ 18 టేబుల్లో ఇంటూ 2. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే 36 అనేది మనకి టోటల్ వర్క్ అవుతుంది. అండ్ 3 అండ్ 2 అనేది 3 అనేది మనకి ఎఫిషియన్సీ ఆఫ్ ఏ అవుతుంది అండ్ 2 అనేది ఎఫిషియన్సీ ఆఫ్ బి అవుతుంది. సో ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ఇన్ హౌ మెనీ డేస్ క్యాన్ ఏ అండ్ బి టుగెదర్ కంప్లీట్ ద సేమ్ వర్క్. సో మనకి టోటల్ వర్క్ యొక్క ఫార్ములా ఏంటి? టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం కదా. సో ఇప్పుడు మనకి టైంని ఫైండ్ అవుట్ చేయమంటే టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. సో మనకి టోటల్ వర్క్ ఏముంది? 36. సో 36 బై ఎఫిషియన్సీ ఏంటి? మనకి ఇద్దరికి ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఏ ప్లస్ బి, ఎఫిషియన్సీ కూడా ఏ ప్లస్ బి తీసుకోవాలన్నమాట. సో 3 + 2 అనేది మనకి 5 అవుతుంది. సో దీని క్యాన్సిలేషన్ చూస్తే 5 1s 5 7s 35, రిమైనింగ్ 1 ఉంటుంది. సో మనకి టోటల్గా డివిజిబుల్ బై 5 కాబట్టి సో టోటల్గా మనకి ఆన్సర్ వచ్చేసి 7 1/5 డేస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా మనం బేసిక్ మెథడ్ ద్వారా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఇలా కాకుండా ఎప్పుడన్నా సరే మీకు ఓన్లీ 2 వేరియబుల్స్ ఇచ్చి టోటల్ వర్క్ డన్ ఎంతనో ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. సో దాని యొక్క ఫార్ములా ఏంటి? టోటల్ టైం టేకెన్ బై ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై. డైరెక్ట్గా ఫార్ములాని యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి? 12, వై అంటే ఏంటి? 18 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై అంటే 12 + 18 అనేది 30 అవుతుంది. సో 6 2s అండ్ 6 5s ఇక్కడ ఏమవుతుంది? 36/5. సో టోటల్గా మనకి 7 1/5 డేస్లో ఏ ప్లస్ బి కలిపి కంప్లీట్ వర్క్ని అయితే ఫినిష్ చేస్తారు. సో మనకి ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? బేస్డ్ ఆన్ 2 వేరియబుల్స్. ఏ అనే పర్సన్ 12 డేస్లో ఫినిష్ చేస్తే బి అనే పర్సన్ 18 డేస్లో ఫినిష్ చేస్తున్నా. సో దానికి ఎల్సిఎం అనేది తీసుకుంటే మనకి టోటల్ వర్క్ అనేది వస్తుంది అనమాట. సో 36 అనేది టోటల్ వర్క్ ఉంటే 3 and 2 అనేది మనకి ఎఫిషియన్సీ అవుతుంది. సో టైం అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. సో టోటల్ వర్క్ అనేది 36 ఉంది, ఇద్దరిది కలిపి టైం ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి 3 + 2 అనేది 5 అవుతుంది అనమాట. అలా కాకుండా డైరెక్ట్గా ఫార్ములాని బేస్ చేసుకొని కూడా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో టైం టేకెన్ బై ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై. సో ఫస్ట్ మెథడ్ అయితే కంప్లీట్ చేశాం కదా. సో ఇప్పుడు సెకండ్ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. సెకండ్ కాన్సెప్ట్ మనకి బేస్డ్ ఆన్ 3 వేరియబుల్స్ ఉంటుంది. సో ఇంతకుముందు మనకి ఫస్ట్ క్వశ్చన్లో బేస్డ్ ఆన్ 2 వేరియబుల్స్ ఉన్నాయి కదా. సో మనకి ఇక్కడ 3 వేరియబుల్స్ అనేది ఇస్తారనమాట. ఏ కెన్ డూ అ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days, whereas B can do the same work in 15 days and C can do the same work in 20 days. సో ఇక్కడ ఏంటి? ఏ అనే పర్సన్ 12 డేస్లో వర్క్ ఫినిష్ చేస్తే బి అనే పర్సన్ 15 డేస్లో వర్క్ ఫినిష్ చేస్తారు అండ్ సి అనే పర్సన్ టోటల్ వర్క్ని 20 డేస్లో ఫినిష్ చేస్తారు. ఇన్ హౌ మెనీ డేస్ క్యాన్ ఏ ప్లస్ బి ప్లస్ సి టుగెదర్ కంప్లీట్ ద సేమ్ వర్క్ అని క్వశ్చన్ అడిగారు. సో మనం బేసిక్ మెథడ్లో ఎలా సాల్వ్ చేయాలి? దీనికి ఎల్సిఎం తీసుకోవాలి. సో ఎల్సిఎం ఎలా తీసుకుంటాం? హైయెస్ట్ నెంబర్ ఏది ఉంది ఇక్కడ? మనకి 20 ఉంది కదా. సో 20 యొక్క మల్టిపుల్స్ ఏంటి? 20 40 60 కదా. సో 40 అనేది కంప్లీట్గా 15లో అయితే డివిజిబుల్ అవ్వదు. 60 అనేది కంప్లీట్గా 15లో డివిజిబుల్ అవుతుంది, అలాగే 12లో కూడా డివిజిబుల్ అవుతుంది. సో దీని యొక్క ఎల్సిఎం ఏమవుతుంది? మనకి 60 అవుతుంది. సో 20 టేబుల్లో మనకి ఇంటూ 3 అవుతుంది అండ్ 15 టేబుల్లో ఇంటూ 4, అలాగే 12 టేబుల్లో ఇంటూ 5. సో ఇది మనకి టోటల్ వర్క్ అవుతుంది. ఇవేంటి? మనకి ఎఫిషియన్సీస్ అవుతాయి. అండ్ ఇప్పుడు మనం టుగెదర్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఎన్ని డేస్లో వర్క్ అనేది ఫినిష్ చేస్తారో ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో టైమ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. సో టోటల్ వర్క్ ఏంటి మనకి ఇక్కడ? 60 డివైడెడ్ బై ఎఫిషియన్సీ ఏంటి? 9 10 11 12. సో మనకి ఇక్కడ 12 అవుతుంది. 12 1s 12 5s. సో ఆన్సర్ ఏమవుతుంది? మనకి టోటల్ వర్క్ని ముగ్గురు కలిపి 5 డేస్లో ఫినిష్ అయితే చేస్తారు. అండ్ మనకి 3 వేరియబుల్స్కి కూడా ఫార్ములా ఉంది కదా. సో ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి టోటల్ టైం టేకెన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ బై ఎక్స్ వై ప్లస్ వై జెడ్ ప్లస్ జెడ్ ఎక్స్. సో ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి? 12 ఇంటూ 15 ఇంటూ 20 బై ఎక్స్ ప్లస్ వై కదా, అంటే ఏంటి? 12 ఇంటూ 15. వై జెడ్ అంటే ఏంటి? 15 ఇంటూ 20. నెక్స్ట్ ఏంటి? 20 ఇంటూ
12. సో మనకి వాల్యూ ఏమవుతుంది 15 into 12 అనేది 180 అవుతుంది ప్లస్ ఇక్కడ 300 ప్లస్ 240. సో టోటల్గా మనం కౌంట్ చేస్తే ఇక్కడ 300 500 సో 720 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనకి వాల్యూ ఏమవుతుంది 720. సో ఇప్పుడు క్యాన్సలేషన్ చూడండి 0 0 అనేది క్యాన్సిల్ అవుతుంది. 12 1s 12 6 2 1s 2 3s 3 1s 3 5s. సో మనం ఇలా సాల్వ్ చేసిన ఆన్సర్ అనేది కరెక్ట్గానే వస్తుంది. సో మీకు క్యాలిక్యులేషన్ ఏది ఈజీగా ఉంటే ఆ మెథడ్ని ఫాలో అవ్వండి. ఒకవేళ మనకి క్వశ్చన్లో బేస్డ్ ఆన్ 2 వేరియబుల్స్ ఇస్తే ఫార్ములాని యూజ్ చేయడం బెటర్. అలా కాకుండా మనకి బేస్డ్ ఆన్ 3 వేరియబుల్స్ ఇచ్చారనుకోండి సో క్యాలిక్యులేషన్ అనేది కొంచెం టఫ్గా ఉంటుంది. సో మనకి బెస్ట్ మెథడ్ వచ్చేసి ఇదే యూజ్ చేయొచ్చు అనమాట. సో మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఏ మెథడ్ బెస్టో అదే మీరు ఎగ్జామ్స్లో యూజ్ అయితే చేయండి. ఇదే కాన్సెప్ట్తో మనకి కొంచెం డిఫరెంట్గా క్వశ్చన్స్ అయితే అడుగుతాను. సో ఈ క్వశ్చన్ చూడండి, A can complete 1/3 of a work in 7 days. B can complete 2/7 of the same work in 10 days. In how many days can both A and B together complete the work? సో ఇప్పటి వరకు మనకి ఏమని చెప్పారు, A can complete the work in 7 days అని డైరెక్ట్గా చెప్తుండే. కానీ ఇక్కడ ఏంటి, కంప్లీట్ వర్క్లో ఏదైతే మనకి 1/3 పోర్షన్ ఉందో దాన్ని 7 daysలో కంప్లీట్ చేస్తున్నారు. వీ కెన్ కంప్లీట్ 2/7 ఆఫ్ ద సేమ్ వర్క్ ఇన్ 10 days అని చెప్తున్నారు. సో మనం దీనికి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ మనకి 1/3 వర్క్ని 7 daysలో అని చెప్పారు కదా. సో 1 into 7 అయితే మనకి 7 అవుతుంది. సిమిలర్గా 3 into 7 ఏమవుతుంది మనకి 21. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఏ అనేది 21 daysలో ఫినిష్ చేస్తుంది అనమాట. అండ్ బి అనే పర్సన్ చూడండి 2/7 కదా. సో 2/7కి 10 days అన్నారు. అంటే మనకి టోటల్ వర్క్ అనేది కంప్లీట్గా 7 ఉంటే 2 partsని 10thలో కంప్లీట్ చేస్తే టోటల్ 7 partsని ఎంతలో కంప్లీట్ చేస్తారు ఇంటూ 5 కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది 35. బి అనేది 35. ఇలా కాకుండా మీరు డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లికేషన్ కూడా చేయొచ్చు అనమాట. సో ఎలా, 1/3ని 7 కదా. సో మనకి ఇక్కడ 1 యూనిట్ మాత్రమే ఉండాలి. సో ఇక్కడ ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 21. సో ఏ అనేది డైరెక్ట్గా 21. బి కూడా అలా చూసారనుకోండి 2/7ని 10 అన్నారు కదా. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి 2x ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది ఇక్కడ 70 అవుతుంది. సో 2 1s 2 35. సో బి అనేది కంప్లీట్గా మనకి 35 అనేది ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు మనకి ఏమైంది, క్వశ్చన్ అనేది బేస్డ్ ఆన్ 2 వేరియబుల్స్ అండి. ఏ కెన్ కంప్లీట్ అ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 21 days. బి కెన్ కంప్లీట్ అ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 35 days. సో మనం డైరెక్ట్గా ఫార్ములాని బేస్ చేసుకొని ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా, 21 into 35/21 plus 35. ఆర్ ఎల్స్ ఎలా, మనం దీనికి ఎల్సిఎం అనేది తీసుకోవచ్చు. సో ఇంటూ 2 అనేది 70 అవుతుంది. 70 అనేది కంప్లీట్గా డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ నెంబర్ ఏంటి 105. సో 105 అనేది 25 into 5. సో మనకి ఎగ్జాక్ట్గా 105 అనేది 21తో డివిజిబుల్ అవుతుంది. సో వీటి రెండింటికి ఎల్సిఎం అనేది ఏమవుతుంది మనకి 105. సో ఇక్కడ ఇంటూ 3 అవుతుంది అండ్ ఇక్కడ మనకి ఇంటూ 5 అవుతుంది. సో ఇది మనకి ఎఫిషియన్సీ, ఇది మనకి టోటల్ వర్క్ అనమాట. ఇన్ హౌ మెనీ డేస్ క్యాన్ బోత్ A and B together complete the total work. సో టోటల్ వర్క్ బై A plus B అనేది ఏమవుతుంది, టోటల్ వర్క్ ఏంటి మనకి 105/8 అవుతుంది. సో 8 1s 8 1s అండ్ ఇక్కడ మనకి 2 అవుతుంది. 8 3s 24. సో రిమైండర్ ఎంత ఉంటుంది మనకి 1 ఉంటుంది కదా. సో 8 13 1/8 daysలో టోటల్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తారని చెప్పేసి ఆన్సర్ అయితే ఫైండ్ అవుట్ చేసాం. సో అలా కాకుండా మనం ఫార్ములాని బేస్ చేసుకొని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఇక్కడ మనకి 21 + 35 అనేది ఎంత అవుతుంది 56 అవుతుంది. సో 56 21 into 35 కదా. సో 7 3s 7 8s 35 into 3 అనేది 105. సో 105/8 daysలో ఫినిష్ అవుతుంది. సో దీన్ని మళ్ళీ సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ అనేది 13 1/8 daysలో మనం వర్క్ అనేది ఫినిష్ చేస్తాం. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకి 3 వేరియబుల్స్కి కూడా అడగొచ్చు. ఎలా, C can complete 1/7 in 5 of the same work in 5 days అన్నారు అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది ఇంటూ 5 కదా. సో ఇక్కడ కూడా మనకి ఇంటూ 5 అవుతుంది. 7 5s 35. సో C can complete the complete work in 35 days. సేమ్ మనం ఎల్సిఎం అనేది తీసుకొని ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేకపోతే మనకి ఫార్ములా ఉంది కదా 3 వేరియబుల్స్కి ఏంటి x into y into z by xy plus yz plus zx.
సి మనకి కాన్సెప్ట్ అనేది సేమే ఉంటుంది, కానీ క్వశ్చన్ ఫ్రేమింగ్ లో మాత్రమే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సి మనకి ఈ క్వశ్చన్ అనేది ఫస్ట్ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని ఉంది కదా, కానీ మనకి అక్కడ మనకి పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 7 days అని ఇచ్చారు, కానీ ఇక్కడ ఏమని చెప్పారు 1/3 ఆఫ్ వర్క్ ఇన్ 7 days. సో దీన్ని మనం ఈ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం మన కాన్సెప్ట్ కి కన్వర్ట్ చేసుకొని ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ లో మనకి A and B together can do a work in 20 hours, whereas A alone can do the same work in 25 hours. In how many hours can B alone do the work? సో మనకి ఇక్కడ క్వశ్చన్ లో ఏమన్నారు, A plus B మనకి టోటల్ గా 20 hours లో వర్క్ అయితే ఫినిష్ చేస్తున్నారు. A alone can finish the complete work in 25 hours. సేమ్ ప్రొసీజర్ ని మనం ఫాలో అవ్వాలి, తర్వాత మనం వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇప్పుడు LCM ఏమవుతుంది, హైయెస్ట్ నెంబర్ తో తీసుకోవాలి కదా. సో మనకి 50 అనేది కంప్లీట్ గా డివిజిబుల్ అవ్వదు, 75 కూడా కంప్లీట్ గా డివిజిబుల్ అవ్వదు, కానీ 100 అయితే కంప్లీట్ గా డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది ఇంటూ 4 అండ్ ఇక్కడ ఏమవుతుంది ఇంటూ 5. ఇది మనకి టోటల్ వర్క్ కదా, ఇదేమవుతుంది ఎఫిషియన్సీ ఆఫ్ A, కానీ ఇదేమవుతుంది మనకి ఎఫిషియన్సీ ఆఫ్ A ప్లస్ B. మనకి ఆల్రెడీ ఎఫిషియన్సీ ఆఫ్ A అనేది 4 అని ఉంది కదా. సో మనకి రిమైనింగ్ A అనేది 4 ఉంటే టోటల్ గా మనకి 5 యూనిట్స్ అయితే A ప్లస్ B ఎఫిషియన్సీ అవుతుంది కదా. సో B అనే ఎఫిషియన్సీ ఏమవుతుంది మనకి 1 అవుతుంది. సో B యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి మనకి 1, ఎఫిషియన్సీ ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో మనకి క్వశ్చన్ లో ఏమని అడిగారు, ఇన్ హౌ మెనీ అవర్స్ కెన్ B alone కెన్ డూ ద టోటల్ వర్క్. సో మనకి టోటల్ వర్క్ B ఒక్కటే ఎన్ని అవర్స్ లో కంప్లీట్ చేస్తుంది అని అడిగారు. సో టోటల్ టైం టేకెన్ బై B alone మాత్రమే తీసుకోవాలి. సో మనకి ఇక్కడ ఏమవుతుంది టైం టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ బై మనకి ఎఫిషియన్సీ ఆఫ్ B. సో టోటల్ వర్క్ ఏంటి మనకి 100, ఓన్లీ B ని ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి బై 1. సో టోటల్ వర్క్ అనేది మనకి 100 hours లో B alone కంప్లీట్ చేస్తుంది. మనకి అలా కాకుండా క్వశ్చన్ లో అలోన్ A అన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది డివైడెడ్ బై 4 అవుతుంది, ఆన్సర్ అనేది 25 hours అవుతుంది. అలా కాకుండా బై బోత్ ద పర్సన్స్ అంటే ఏమవుతుంది డివైడెడ్ బై 5 అవుతుంది, ఆన్సర్ ఏమవుతుంది 20 hours. సో ఇలా మనకి ఒకటే కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో మనకి ఇక్కడ బేసిక్ మెథడ్ ఏంటి, కాన్సెప్ట్ అనేది మనకి పర్ఫెక్ట్ గా తెలియాలి. థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి కాన్సెప్ట్ ఆఫ్ పేరింగ్. సో ఇప్పటివరకు ఏంటి మనకి A alone వర్క్ ఎంతనో చెప్పారు, B alone ఎంతనో చెప్పారు అండ్ C alone చెప్పారు కదా. సో ఇక్కడ ఏంటి అంటే A plus B can complete work in 3 days, B plus C in 4 days, C plus A in 6 days. టోటల్ వర్క్ టుగెదర్ A plus B plus C in how many days అని అడిగారు. సో ఇక్కడ మనకి క్వశ్చన్ లో ఏమి ఇచ్చారో దాన్ని మీరు ఆన్సర్ లో రాయాలి. సో ఇక్కడ ఏంటి A plus B అనే వర్క్ మనకి 3 days లో ఫినిష్ చేస్తున్నారు. సేమ్ B plus C ఏంటి మనకి 4 days. నెక్స్ట్ ఏంటి C plus A వచ్చేసి మనకి 6 days. సేమ్ ప్రొసీజర్ మనం ఏదైతే 2 వేరియబుల్స్ 3 వేరియబుల్స్ కి ఫాలో అయ్యామో అదే ఫాలో అవ్వాలి. సో ఇక్కడ ఏంటి మనం టోటల్ వర్క్ కి కనుక్కోవాలి అంటే LCM అనేది తెలియాలి కదా. సో లార్జెస్ట్ నెంబర్ ఏంటి మనకి 6 యొక్క మల్టిపుల్స్ ఏంటి 12 కదా. సో 12 అనేది కంప్లీట్ గా 4 తో డివిజిబుల్ అవుతుంది, అలాగే 3 తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో LCM వచ్చేసి మనకి 12 అవుతుంది. సో ఇక్కడ ఏంటి ఇంటూ 2 ఇంటూ 3 అండ్ ఇంటూ 4. సో ఇది మనకి టోటల్ వర్క్ అవుతుంది అండ్ ఇది మనకి టోటల్ ఎఫిషియన్సీ అవుతుంది. సో టోటల్ ఎఫిషియన్సీ ఆఫ్ A ప్లస్ B ప్లస్ C అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ కౌంట్ చేయండి. 4 ప్లస్ 3 ప్లస్ 2 అనేది మనకి 9 అవుతుంది, కానీ ఇక్కడ మనం యాడ్ చేసేటప్పుడు అన్నీ కూడా 2 times ఉన్నాయి కదా. సో 2A ఉంది, 2B ఉంది అండ్ 2C ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది మనకి 2 of A plus B plus C is equal to 9 అవుతుంది కదా. సో మనకి ఎఫిషియన్సీ ఆఫ్ A plus B plus C అనేది ఏమవుతుంది 9/2, అంటే ఆన్సర్ వచ్చేసి మనకి 4.5 అవుతుంది. మనకి క్వశ్చన్ లో ఏమని అడిగారు, టోటల్ వర్క్ టుగెదర్ బై A plus B plus C అని అడిగారు కదా. సో టోటల్ టైం టేకెన్ ఎంత అవుతుంది మనకి టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ ఆఫ్ A plus B plus C. సో టోటల్ వర్క్ ఏంటి మనకి 12 బై ఇక్కడ మీరు 9/2 అని కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి 9 అవుతుంది. సో 2 అనేది మనకి న్యూమరేటర్ లోకి వెళ్తుంది. సో 3 3s 3 4s. సో 4 2s 8 కదా. సో 8/3 days లో మనం టోటల్ వర్క్ అనేది ఫినిష్ చేస్తామన్నమాట. ఇలా కాకుండా మనకి క్వశ్చన్ లో ఓన్లీ C alone కంప్లీట్ వర్క్ ని ఎన్ని డేస్ లో ఫినిష్ చేస్తుంది అని అడిగారు అనుకోండి. సో ఇక్కడ మనకి ఓన్లీ C ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఇక్కడ A plus B plus C is equal to మనకి ఏమవుతుంది 4.5 రావాలి టోటల్ గా. A plus B ఎఫిషియన్సీ ఏముంది 4 కదా. సో C యొక్క వాల్యూ ఏమవుతుంది మనకి 0.5 అవుతుంది. సో ఇక్కడ C efficiency is equal to 0.5. సో టైం టేకెన్ బై
ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? టోటల్ వర్క్ బై సి ఎఫిషియన్సీ ఏంటి 0.5. సో 0.5 అంటే 1/2 కదా. సో ఇక్కడ మనకి 1/2. సో ఓన్లీ సి మాత్రమే కంప్లీట్ వర్క్ని కంప్లీట్ చేస్తే సో మనకి టోటల్గా 24 డేస్లో ఫినిష్ చేస్తుంది అనమాట. అలా కాకుండా ఓన్లీ బి అని అడిగారు అనుకోండి, అప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మనకి బి కావాలి అంటే సి ప్లస్ ఏలో మనకి టోటల్గా ఏంటి 2 కదా. సో బి యొక్క వాల్యూ ఏమవుతుంది? మనకి టోటల్ యూనిట్స్ వచ్చేసి 4.5 రావాలి. సో -2 చేస్తే మనకి 2.5 అవుతుంది. సో అప్పుడు టోటల్ వర్క్ బై 2.5 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఇలా మనం ఇండివిజువల్గా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి కాన్సెప్ట్ ఆఫ్ పేరింగ్. సో కాన్సెప్ట్ ఆఫ్ పేరింగ్ లో ఏముంటుంది? ఏ అండ్ బి కానివ్వండి, బి అండ్ సి అండ్ ఏ యొక్క వాల్యూ అనేది ఇస్తారు. సేమ్ మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఎఫిషియన్సీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో అప్పుడు మనకి టోటల్గా ఏ ప్లస్ బి ప్లస్ సి ఎఫిషియన్సీ ఏదైతే వస్తుందో ఇండివిజువల్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో మనకి ఫార్ములా ఏంటి? టైమ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. సో ఇలా మనం ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు అండ్ టోటల్గా ఏ ప్లస్ బి ప్లస్ సికి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఫోర్త్ కాన్సెప్ట్, లెఫ్ట్ ద వర్క్. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏ కెన్ ఫినిష్ అ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 16 days, బి క్యాన్ ఫినిష్ అ కంప్లీట్ వర్క్ ఇన్ 12 days, వర్క్డ్ టుగెదర్ ఫర్ 4 days. సో ఇక్కడ ఏంటి? ఏ అండ్ బి కలిపి 4 daysకి వర్క్ చేశారు. సో తర్వాత 4 days తర్వాత ఏ అనే పర్సన్ లెఫ్ట్ అయ్యారు. బి ఫినిష్ ద రిమైనింగ్ వర్క్. ఫర్ హౌ మెనీ డేస్ డిడ్ బి వర్క్ టు ఫినిష్ ద వర్క్ కంప్లీట్లీ? సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏంటి? ఏ అనే పర్సన్ 16 daysలో ఫినిష్ చేశారు. బి అనే పర్సన్ 12 daysలో ఫినిష్ చేశారు. సో మనం ఇప్పుడు టోటల్ వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో టోటల్ వర్క్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఎల్సిఎం అయితే తీసుకోవాలి. హైయెస్ట్ నెంబర్ 16. 16 2s are 32. 32 అయితే కంప్లీట్గా డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ నెంబర్ ఏంటి? 48. సో 12లో 48 అనేది కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది కదా. సో 12 4s are 48 అండ్ 16 3s are 48. సో ఇక్కడ మనకి ఎఫిషియన్సీ ఆఫ్ ఏ అనేది 3 అయింది, ఎఫిషియన్సీ ఆఫ్ బి అనేది 4 అయింది. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమన్నారు? దే బోత్ వర్క్డ్ టుగెదర్ ఫర్ 4 days. సో ఏ అండ్ బి కలిపి 4 days వర్క్ చేశారని చెప్తున్నారు. సో 3 + 4 అనేది 7 అవుతుంది కదా. సో ఇక్కడ అకార్డింగ్ టు క్వశ్చన్ ఏ ప్లస్ బి కలిపి 4 daysలో ఫినిష్ చేశారు. తర్వాత ఏ అనే పర్సన్ లెఫ్ట్ అయ్యారు. సో ఏ అనే పర్సన్ లెఫ్ట్ అయితే రిమైనింగ్ వర్క్ అంతా కూడా బి ఫినిష్ చేసిందని చెప్పారు. సో బి అనే పర్సన్ రిమైనింగ్ టైం వర్క్ని ఫినిష్ చేస్తే మనకి టోటల్ వర్క్ అనేది కంప్లీట్ అయిందని చెప్పేసి క్వశ్చన్లో చెప్పారు. సో క్వశ్చన్లో ఎలా ఉందో నేను అదే రాశాను ఇక్కడ. సో ఒక్కసారి మనం ఇక్కడ చూసుకుంటే దే వర్క్ టుగెదర్ ఫర్ 4 days. సో ఏ అండ్ బి కలిపి మనకి 4 daysలో ఫినిష్ చేస్తున్నారు అని చెప్పారు. తర్వాత బి ఫినిష్డ్ ద రిమైనింగ్ వర్క్. సో అప్పుడు ఏ అండ్ బి 4 days వర్క్ చేసిన తర్వాత ఏ లెఫ్ట్ అయితే ఓన్లీ బి మాత్రమే రిమైనింగ్ వర్క్ అంతా కూడా ఫినిష్ చేసింది. సో ఇక్కడ ఏ అండ్ బి అంటే ఏంటి? ఎఫిషియన్సీ ఆఫ్ ఏ అండ్ బి. సో ఇక్కడ 4 + 3 అనేది మనకి 7 అవుతుంది. సో 7 4s మనకి 28 అవుతుంది. సో బి యొక్క ఎఫిషియన్సీ ఏంటి? 40 ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ ఏంటి? మనకి 48. సో ఇక్కడ మనకి 28 అవుతుంది కదా. సో 28ని సెండ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది 20 అవుతుంది. సో 4t ఈజ్ ఈక్వల్ టు 20. 4 1s 4 5s. సో బి అనే పర్సన్ మనకి రిమైనింగ్ వర్క్ ఏదైతే ఉందో అదంతా కూడా 5 daysలో ఫినిష్ చేస్తుంది. మనకి క్వశ్చన్లో ఓన్లీ రిమైనింగ్ వర్క్ అడిగితే మనకి 5 daysలో వర్క్ అనేది ఫినిష్ చేస్తుంది. కానీ క్వశ్చన్లో ఫర్ హౌ మెనీ డేస్ డిడ్ బి వర్క్ టు ఫినిష్ ద వర్క్ కంప్లీట్లీ. సో కంప్లీట్ వర్క్ చేయడానికి బి అనే పర్సన్ ఎన్ని డేస్ టైం తీసుకుంది అని అడుగుతున్నాం. సో రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేయడానికి 5 days కదా. సో ఇనిషియల్గా మనకి ఎఫిషియన్సీ ఏముంది? 4 days. సో 4 + 5 అనేది మనకి టోటల్గా 9 days అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి ఇక్కడ? 9 days. సో సింపుల్గా ఇంకా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే మనకి ఏ ఎఫిషియన్సీ బి ఎఫిషియన్సీ అయితే వచ్చింది కదా. సో దే బోత్ వర్క్ టుగెదర్ ఫర్ 4 days. సో ఇద్దరు కలిపి 4 daysకి వర్క్ ఫినిష్ చేశారు. సో ఇక్కడ మనకి టోటల్గా 7 అవుతుంది కదా. 7 4s 28. సో 28 వర్క్ అయితే ఫినిష్ అయింది. సో రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది మనకి? 20. సో 20 వర్క్ రిమైనింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకి బి అయితే ఫినిష్ చేసింది. సో 20 divided by 4. సో రిమైనింగ్ వర్క్ డన్ బై బి ఈజ్ ఈక్వల్ టు 5 days. మనకి టోటల్ వర్క్ అడిగారు కాబట్టి 5 + 4 అనేది 9 days అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ అంతా ఏంటి? లెఫ్ట్ ద వర్క్. సో మనకి ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏ లెఫ్ట్ అన్నారు కదా, అలా కాకుండా బి లెఫ్ట్ అని కూడా క్వశ్చన్ అయితే అడగొచ్చు అనమాట. కాన్సెప్ట్ అయితే సేమ్ ఉంటుంది. ఫిఫ్త్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఆల్టర్నేట్ డేస్. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో A and B complete work in 10 and 20 days respectively. A starts the work and they work alternate days.
ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద టోటల్ వర్క్ బి కంప్లీటెడ్. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నారు, ఏ అనే పర్సన్ 10 డేస్లో వర్క్ అనేది ఫినిష్ చేస్తే బి అనే పర్సన్ 20 డేస్లో ఫినిష్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ మనకి ఏ అనే పర్సన్ వర్క్ని స్టార్ట్ చేస్తారు, తర్వాత బి అనే పర్సన్, తర్వాత ఏ, తర్వాత బి, ఇలా మనకి టోటల్గా ఆల్టర్నేట్ డేస్ చేసినప్పుడు ఎన్ని డేస్లో కంప్లీట్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుందని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. సో మనం ఇక్కడ టోటల్ వర్క్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎల్సిఎం అనేది తీసుకోవాలి. సో 20 అనేది 10లో కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది కదా, సో ఎల్సిఎం అనేది మనకి 20 అవుతుంది, ఇంటూ 1 అలాగే ఇంటూ 2. సో ఇప్పుడు ఫస్ట్ మనకి ఏ అనే పర్సన్ వర్క్ని స్టార్ట్ చేస్తున్నారు కదా, సో ఫస్ట్ డేలో ఏ అనే పర్సన్ 2 యూనిట్స్ కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ సెకండ్ డేలో మనకి బి అనే పర్సన్ 1 యూనిట్ని కంప్లీట్ చేస్తారు కదా, సో మనకి 2 డేస్లో 3 యూనిట్స్ అయితే కంప్లీట్ అవుతున్నాయి. సో మనకి ఇక్కడ టోటల్ యూనిట్స్ ఎంత ఉన్నాయి, 20 యూనిట్స్ ఉన్నాయి కదా, సో ఇంటూ 6 చేసామనుకోండి, సో 18 యూనిట్స్ అయితే కంప్లీట్ అవుతాయి కదా. ఇక్కడ కూడా డేస్కి ఇంటూ 6 చేయండి. సో అప్పుడు మనకి కంప్లీట్గా 12 డేస్లో 18 యూనిట్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. తర్వాత మళ్ళీ ఇక్కడ బి వరకు కంప్లీట్ అయింది కదా, సో నెక్స్ట్ డే అంటే 13th డే మనకి ఏ అనే పర్సన్ స్టార్ట్ చేస్తారు. సో ప్లస్ 2 యూనిట్స్ వేస్తే ఏమవుతుంది, మనకి 20 యూనిట్స్ అయితే ఫినిష్ అవుతాయి. సో ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద టోటల్ వర్క్ బి కంప్లీటెడ్ అంటే టోటల్ వర్క్ మనకి 20 యూనిట్స్ అనేది 13 డేస్లో ఫినిష్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకి 13 డేస్ అవుతుంది. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి ఇక్కడ ఏ అనే పర్సన్ 10 డేస్లో, బి అనే పర్సన్ 20 డేస్లో అని చెప్పారు కదా. సో ఎల్సిఎంలో టోటల్ వర్క్ వచ్చేసి మనకి 20 డేస్ అని చెప్పారు. ఏ అనే పర్సన్ వర్క్ని స్టార్ట్ చేస్తారు, నెక్స్ట్ బి, నెక్స్ట్ ఏ, నెక్స్ట్ బి. సో అలా మనకి ఆల్టర్నేట్ డేస్లో ఏ అండ్ బి అనేది వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. సో ఫస్ట్ మనకి 2 యూనిట్స్ ఏ కంప్లీట్ చేస్తే 1 2 1 2 1. సో ఇలా మనం టోటల్గా 20 యూనిట్స్ని కౌంట్ చేయాలన్నమాట. సో మనం ఇలా కౌంట్ చేస్తే ఫస్ట్ డే ఏ కంప్లీట్ చేస్తుంది, సెకండ్ డే బి కంప్లీట్ చేస్తుంది, థర్డ్ డే ఏ, ఫోర్త్ డే బి కదా. సో 2 డేస్లో మనకి 3 యూనిట్స్ అనేది కంప్లీట్ అవుతుంది. సో టోటల్ యూనిట్స్ ఎంత ఉన్నాయి, మనకి 20 ఉన్నాయి. ఇంటూ 6 చేసామనుకోండి 18 యూనిట్స్ అవుతుంది. ఇక్కడ కూడా ఇంటూ 6 అంటే మనకి టోటల్గా 12 డేస్లో 18 యూనిట్స్ అయితే కంప్లీట్ అవుతున్నాయి. సో నెక్స్ట్ మనకి ఏ పర్సన్ ఉంటారు, ఏ పర్సన్ కదా. సో ఏ పర్సన్ మనకి 13th డేలో 2 యూనిట్స్ అయితే యాడ్ అవుతాయి కాబట్టి 20 యూనిట్స్ అయితే ఫినిష్ అవుతున్నాయి అనమాట. ఇలా మనకి కంప్లీట్గా ఏ అండ్ బి కలిపి 13 డేస్లో కంప్లీట్ వర్క్ అనేది ఫినిష్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో P, Q and R కంప్లీట్ ద వర్క్ ఇన్ 5, 10 and 15 డేస్ రెస్పెక్టివ్లీ. P and Q ఫస్ట్ డేలో వర్క్ చేస్తారు, P and R సెకండ్ డే, P and Q థర్డ్ డే అండ్ సో ఆన్ టిల్ వర్క్ కంప్లీట్. ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద టోటల్ వర్క్ బి కంప్లీటెడ్. సో మనం ఇక్కడ P అనే పర్సన్, Q అనే పర్సన్ అండ్ R అనే పర్సన్ కదా. సో మనకి P అనే పర్సన్ 5, 10 and 15. సో ఎల్సిఎం తీసుకుంటే మనకి ఇక్కడ 30 అవుతుంది, ఇంటూ 2 ఇంటూ 3 అండ్ ఇంటూ 6 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఫస్ట్ డే P అండ్ Q వర్క్ని స్టార్ట్ చేస్తారు, సెకండ్ డే ఎవరు P అండ్ R, అండ్ థర్డ్ డే వచ్చేసి P అండ్ Q. సిమిలర్గా మనకి రిపీట్ అవుతూ ఉంటుంది. P అండ్ Q అనేది కౌంట్ చేస్తే మనకి 9 డేస్ అవుతుంది. అలాగే P అండ్ R, P అండ్ R అంటే మనకి 8 డేస్. నెక్స్ట్ P అండ్ Q, సో P అండ్ Q కలిపి మనకి మళ్ళీ 9 డేస్లో. సో సిమిలర్గా మనకి మళ్ళీ ప్రొసీజర్ అనేది ఫాలో అవుతుంది అనమాట. సో ఫస్ట్ డేలో 1 డేలో మనకి 9 యూనిట్స్ కదా, అండ్ సెకండ్ డేలో మనకి 8 యూనిట్స్ అవుతాయి. సో ఇప్పుడు దీన్ని కౌంట్ చేస్తే థర్డ్ డేలో 9 డేస్ కదా. సో థర్డ్ డేలో మళ్ళీ 9 డేస్ అంటే ఒకసారి అన్ని కౌంట్ చేయండి. సో మనకి టోటల్గా 3 డేస్లో 26 వర్క్ అయితే ఫినిష్ అవుతుంది. సో ఇది మనకి 17 అవుతుంది, అండ్ 17 + 9 అనేది మనకి 26 అవుతుంది. సో మనకి ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది, 4 యూనిట్స్ మాత్రమే ఉన్నాయి కదా. కానీ నెక్స్ట్ డే వచ్చేసరికి మనకి ఎన్ని యూనిట్స్ కంప్లీట్ అవ్వాలి, 9 యూనిట్స్. సో P అండ్ Q కలిపి 9 యూనిట్స్ అయితే ఫినిష్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఆన్సర్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి టోటల్గా ఎన్ని డేస్ ఉన్నాయి, 3 డేస్. సో 3 అంటే మనకి టోటల్గా 3 డేస్ కదా. సో రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది, మనకి ఇంకా 4 యూనిట్స్ అయితే రిమైనింగ్ ఉన్నాయి కదా. సో 3 × 4 ఎవరు ఫినిష్ చేయాలి, మనకి 9. సో మనకి 3 4/9 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇలా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. సో ఇక్కడ ఏంటి, మనకి ఫస్ట్ డే P అండ్ Q కలిపి 9 డేస్లో ఫినిష్ చేశారు, అండ్ సెకండ్ డే P అండ్ R వచ్చేసి 8 డేస్లో ఫినిష్ చేశారు. థర్డ్ డే మళ్ళీ P అండ్ Q అంటే 9 డేస్, అండ్ ఫోర్త్ డే మళ్ళీ ఎవరు స్టార్ట్ చేస్తారు,
P and R. సో P and R వచ్చేసి మనకి 8 days లో ఫినిష్ అవ్వాలి. సో రిమైనింగ్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 4. ఇక్కడ మనకి 8 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ డే రోజు 9 యూనిట్స్ ఫినిష్ చేశారు, సెకండ్ డే రోజు 8 యూనిట్స్ని ఫినిష్ చేశారు, థర్డ్ డే వచ్చేసి 9 యూనిట్స్ని ఫినిష్ చేశారు. సో టోటల్గా 3 డేస్లో 26 యూనిట్స్ అయితే ఫినిష్ అయ్యాయి కదా. సో ఫోర్త్ డే మళ్ళీ మనకి ఎవరు అవుతారు? P and R అనే వాళ్ళు వస్తారనమాట. సో రిమైనింగ్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 4 యూనిట్స్. అవుట్ ఆఫ్ ఎంతమంది? 8. సో 4/8 అవుతుంది. సో ఇది క్యాన్సిలేషన్ చేస్తే 1/2 అవుతుంది కదా. సో 3 1/2 డేస్లో మనం కంప్లీట్ వర్క్ అనేది ఫినిష్ చేస్తాం. ఇలా మనకి ఆల్టర్నేట్ డేస్ పైన కాన్సెప్ట్ అనేది అడుగుతారనమాట. సో P అనేది 5 డేస్లో, Q అనేది 10, R అనేది 15. సిమిలర్గా మనం LCM అనేది తీసుకోవాలి. సో ఏది ఇస్తున్నారో దానికి మనం డేస్ అనేది కౌంట్ చేయాలన్నమాట. సో అలా కాకుండా మనకి ఇక్కడ P and Q ఫస్ట్ డే అని చెప్పారు కదా, అలా కాకుండా P అనేది ఫస్ట్ డే, Q అనేది సెకండ్ డే, థర్డ్ డే మనకి R అన్నారు అనుకోండి. సో 6 3 2, అలాగే సిమిలర్గా 6 3 2 ఇలా మనం డేస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఎఫిషియన్సీని బేస్ చేసుకొని. సో A ఈజ్ ట్రైస్ యాజ్ గుడ్ యాజ్ B. దే ఫినిష్ వర్క్ ఇన్ 75 days. ఇన్ హౌ మెనీ డేస్ A alone ఫినిష్ ద వర్క్? సో మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నారంటే A ఈజ్ ట్రైస్ యాజ్ గుడ్ యాజ్ B. సో A అండ్ B కదా. సో A అనే పర్సన్ 3 times ఆఫ్ B ఉంది అని చెప్పారు. సో A అనేది 1 యూనిట్ ఉంటే A ఎఫిషియన్సీ ఏమవుతుంది? 3 times ఆఫ్ B అవుతుంది. ఇక్కడ మనకి A అండ్ B యొక్క వర్క్ ఎన్ని డేస్లో అని చెప్పేసి చెప్పలేదు. ఇది మనకి ఎఫిషియన్సీ అవుతుంది. మనం ఫస్ట్ ఫార్ములాలో చూసాం కదా, టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం అని చెప్పేసి. సో మనకి ఇక్కడ ఎఫిషియన్సీ అనేది ఉంది, మనం ఇక్కడ టోటల్ వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, టైం ఎంత కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఈ రిలేషన్ నుండి ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? సో ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 1/T అనేది రాయొచ్చు కదా. సో మనకి ఎప్పుడన్నా సరే టోటల్ వర్క్ అనేది కాన్స్టాంట్గా ఉందనుకోండి, టైం అండ్ ఎఫిషియన్సీ అనేది కంప్లీట్గా రెసిప్రోకల్ ఉంటుంది, అంటే ఆపోజిట్ ఉంటుంది. మనకి ఎఫిషియన్సీ అనేది 3:1 ఉందనుకోండి, సో టైం అనేది ఎలా ఉంటుంది? 1:3 అవుతుంది. సో ఇప్పుడు మనము ఏం ఫైండ్ అవుట్ చేయాలి? టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం కదా. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో దే ఫినిష్ ద వర్క్ ఇన్ 75 days అని చెప్పారు. సో మనకి టైం వచ్చేసి 75 అని చెప్పారు. ఎఫిషియన్సీ ఎంత అని చెప్పారు? ఎఫిషియన్సీ అనేది A వచ్చేసి 3, B వచ్చేసి 1. సో టోటల్గా మనకి ఇక్కడ 4 అవుతుంది. సో 75 into 4 అనేది మనకి 300 యూనిట్స్ అవుతుంది. సో మనకి టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 300 యూనిట్స్. సో మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇన్ హౌ మెనీ డేస్ A alone ఫినిష్ ద వర్క్. సో A ఒక్కటే ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తుంది అని అడిగారు. సో మనకి ఇక్కడ టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ టైం టేకెన్ బై A alone ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ ఆఫ్ A. సో టోటల్ వర్క్ ఏంటి మనకి? 300 యూనిట్స్. సో 300 బై ఎఫిషియన్సీ ఆఫ్ A ఏంటి మనకి? 3 కదా. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? 100 డేస్ అవుతుంది. సో A ఒక్కటే మనకి 100 డేస్లో కంప్లీట్ వర్క్ అనేది ఫినిష్ చేస్తుంది. ఎఫిషియన్సీలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి? ఎప్పుడైనా సరే టోటల్ వర్క్ అనేది కాన్స్టాంట్గా ఉన్నప్పుడు ఎఫిషియన్సీ అండ్ టైం అనేది రెసిప్రోకల్గా ఉంటుంది. ఇప్పుడు దీని బేసిస్ పైన ఇంకో క్వశ్చన్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో A and B టుగెదర్ ఫినిష్ వర్క్ ఇన్ 12 days if A worked half as efficiently as he usually does and B works twice as efficiently as he does. The work complete in 9 days. How long would A take to finish the task if he worked independently? సో ఫస్ట్ మనం క్వశ్చన్లో ఫస్ట్ లైన్ చూస్తే A and B కలిపి టోటల్ వర్క్లో మనకి 12 daysలో ఫినిష్ చేస్తున్నారు. అలాగే A worked half as efficiency as he usually does. సో ఇక్కడ ఏంటి మనకి A నార్మల్గా 1 dayలో కంప్లీట్ చేస్తే ఇప్పుడు వర్క్ అనేది హాఫ్ చేస్తున్నాడు అనమాట, అంటే A/2 అవుతుంది. అండ్ సో అండ్ అంటే మనం ఇక్కడ ప్లస్ తీసుకోవాలి. అండ్ B వర్క్స్ ట్రైస్ యాజ్ ఎఫిషియెంట్లీ యాజ్ హీ డస్. నార్మల్గా 1 యూనిట్ చేస్తే ఇప్పుడంతా 3 times ఆఫ్ 1 యూనిట్ అవుతుంది, అంటే 3B. సో వీళ్ళిద్దరు కలిపి ద వర్క్ కంప్లీట్స్ ఇన్ 9 days. సో వీళ్ళిద్దరు కలిపి 9 daysలో వర్క్ అనేది ఫినిష్ చేస్తున్నాం. ఇవి రెండు కూడా మనకి టోటల్ వర్క్ అనమాట. సో ఇవి రెండింటిని ఈక్వేట్ చేస్తే మనకి A యొక్క ఎఫిషియన్సీ అండ్ B యొక్క ఎఫిషియన్సీ అనేది వస్తుంది. సో ఇక్కడ క్యాన్సలేషన్లో చూస్తే 3 3s అండ్ 3 4s. సో ఇక్కడ ఏమవుతుంది? 4A ప్లస్ 4B ఈజ్ ఈక్వల్ టు 3A ప్లస్ ఇక్కడ ఏమవుతుంది మనకి 3 2s 6 కదా. సో 6 3s 18B. ఈ 2 అనేది ఇక్కడ సండ్ అవుతాయి, ఇక్కడ మనకి 8A అవుతుంది.
అలాగే ఇక్కడ కూడా మనకి 8a అయితే అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది 5a ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ అంటే 10b. సో ఇక్కడ a బై b ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 అవుతుంది, ఇక్కడ 1. సో a యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి 2 అవుతుంది, b యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి 1 అవుతుంది. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నా, హౌ లాంగ్ వుడ్ ఏ టేక్ టు ఫినిష్ ద టాస్క్ ఇఫ్ హీ వర్క్ ఇండిపెండెంట్లీ. సో ఏ కంప్లీట్ వర్క్ని ఎంత టైంలో ఫినిష్ చేస్తుంది అని ఫైండ్ అవుట్ చేయమన్నా. సో మనకి ఇప్పుడు టైంని ఫైండ్ అవుట్ చేయాలి అంటే టోటల్ వర్క్ కావాలి, అలాగే ఎఫిషియన్సీ ఆఫ్ ఏ కావాలి కదా. సో ఎఫిషియన్సీ ఆఫ్ ఏ అనేది మనకి 2 అయితే వచ్చేసింది. సో ఇప్పుడు టోటల్ వర్క్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో ఐదర్ ఈ ఈక్వేషన్లో అయినా a ప్లస్ b ఫైండ్ అవుట్ చేయండి, ఆర్ ఎల్స్ ఈ ఈక్వేషన్లో అయినా a అండ్ b వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి టోటల్ వర్క్ అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ సింపుల్గా ఉంది కాబట్టి 2 + 1 అనేది 3 అవుతుంది. 3 12s 36. సో టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 36. ఎఫిషియన్సీ ఆఫ్ a ఏంటి మనకి 2. సో 2 1s 2 18s. సో మనకి time taken by A alone is equal to 18 days. సో ఇక్కడ ఇంకోసారి చూడండి, మనకి క్వశ్చన్లో A and B together finish work in 12 days. సో A and B కలిపి 12 daysలో వర్క్ని ఫినిష్ చేస్తున్నారు. సేమ్ వర్క్ని ఇఫ్ A worked half as efficiency as he usually does అంటే A by 2. అలాగే B works twice as efficiently as he does అంటే 3 into B. The work completes in 9 days. సో సేమ్ వర్క్ మనకి 9 daysలో ఫినిష్ అవుతుంది. సో ఈ రెండు ఈక్వేషన్స్ కూడా మనకి టోటల్ వర్కే కదా. సో ఇవి రెండింటిని ఈక్వేట్ చేసామనుకోండి, మనకి 2 ఈక్వేషన్స్ ఉన్నాయి, 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి A అండ్ B యొక్క ఎఫిషియన్సీ అనేది వస్తుంది. సో మనం సాల్వ్ చేశాక A ఎఫిషియన్సీ వచ్చేసి 2, B ఎఫిషియన్సీ వచ్చేసి 1. సో ఎప్పుడన్నా సరే మనకి క్వశ్చన్లో టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయండి, టోటల్ టైం టేకెన్ ఫైండ్ అవుట్ చేయమంటే టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో మనకి క్వశ్చన్లో హౌ లాంగ్ వుడ్ A take to finish the task if he worked independently. సో A యొక్క టైంని ఫైండ్ అవుట్ చేయాలి. సో A యొక్క టైంని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ ఆఫ్ A. ఇప్పుడు మనకి టోటల్ వర్క్ అనేది క్వశ్చన్లో ఇవ్వలేరు, కానీ మనకి ఈ క్వశ్చన్లో తెలుస్తుంది కదా, A ప్లస్ B ఇంటూ 12. సో A యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి 2, B యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి 1. సో 2 + 1 అనేది 3 అవుతుంది. సో 3 × 12 అనేది 36. సో టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 36. A యొక్క ఎఫిషియన్సీ ఏంటి 2. సో డివైడెడ్ బై 2 అంటే మనకి టైం టేకెన్ బై A ఈజ్ ఈక్వల్ టు 18 డేస్లో టైం అనేది ఫినిష్ అవుతుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి MDH కాన్సెప్ట్. సో మనం ఫార్ములా ఆల్రెడీ చూసాం కదా, M1 D1 by H1 by W1 ఈజ్ ఈక్వల్ టు M2 D2 H2 by W2. సో ఇక్కడ W అంటే మనకి టోటల్ వర్క్ని ఇండికేట్ చేస్తుంది, M అంటే మెన్ కానీ ఉమెన్ కానీ పర్సన్స్ని కానీ ఇండికేట్ చేస్తుంది, D అంటే డేస్ని ఇండికేట్ చేస్తుంది, H అంటే అవర్స్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ని చూద్దాం. 18 persons working in 8 hours a day can complete 3 units of work in 10 days. How many days are required by 25 persons to complete 5 units of work working 6 hours a day? సో మనకి ఫార్ములాని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే M ఇంటూ D ఇంటూ H బై W1 కదా. సో ఫస్ట్ మనకి పర్సన్స్ అయితే ఇచ్చారు, సో 18 ఇంటూ అవర్స్ ఇచ్చారు కదా, ఇంటూ 8 ఇంటూ నెక్స్ట్ ఏంటి మనకి 3 units ఆఫ్ వర్క్. సో మనకి వర్క్ అనేది డినామినేటర్లో రాయాలి ఇన్ 10 days. సో డేస్ వచ్చేసి మనకి 10 అని ఇచ్చారు. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఈక్వేషన్లో మనకి ఏమని ఉంది 25 persons. సో సిమిలర్ వర్క్ని 25 persons కూడా 5 unitsలో చేస్తారు. సో డినామినేటర్లో 5, 6 అవర్స్లో చేస్తారు, 6 hours. సో మనకి ఇక్కడ ఏమని ఫైండ్ అవుట్ చేయమన్నారు, డేస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్తోనే డేస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 3 1s 3 6 5 1s 5 5s 5 1s 5 2s అండ్ ఇక్కడ 6 కూడా క్యాన్సిల్ అవుతుంది. సో ఎన్ని డేస్లో మనకి 25 persons ఫినిష్ చేస్తారంటే 8 2s 16. సో కంప్లీట్గా 16 డేస్లో 25 persons 6 అవర్స్లో మనకి 5 units ఆఫ్ వర్క్ని ఫినిష్ చేస్తారనమాట. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి, MDH. సో M అంటే మనకి మెన్ ఉమెన్ లేకపోతే పర్సన్స్ని ఇండికేట్ చేస్తుంది, D అంటే డేస్ని ఇండికేట్ చేస్తుంది, H అంటే హార్స్ని ఇండికేట్ చేస్తుంది, W అంటే టోటల్ వర్క్. సో మనం ఇలా ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసి ఇలా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. MDH కాన్సెప్ట్లోనే మనకి ఈ 2 types ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఒకసారి చూడండి, 9 men or 8 women can do a job in 19 days. 9 men work for 9 days and leave. The number of women required to complete the remaining work in 8 days. సో మనకి ఇక్కడ 9 men
or 8 women can do a job in 19 days. సో ఇక్కడ or అన్నారు కదా, సో 9 men 19 days లో ఫినిష్ చేసే వర్క్ ని సిమిలర్ గా 8 ఉమెన్స్ 19 days లో ఫినిష్ చేస్తారని చెప్పేసి ఫస్ట్ లైన్ యొక్క మీనింగ్. సో ఇప్పుడు దీంట్లో నుండి ఈ 2 ఈక్వేషన్స్ ని ఫైండ్ అవుట్ చేస్తే ఎఫిషియన్సీ ఆఫ్ మెన్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఉమెన్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. 19 అనేది క్యాన్సిల్ అవుతుంది. మెన్ బై ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు 8/9. సో మెన్ యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి 8, ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి 9. ఇప్పుడు మనకి టోటల్ వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, అప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మెన్ని దీంట్లో అన్న ఇండికేట్ చేసుకోండి, లేకపోతే ఉమెన్ని ఇక్కడన్నా సబ్స్టిట్యూట్ చేసి టోటల్ వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమన్నారు? 9 men వర్క్ ఫర్ 9 days అండ్ లివ్. సో ఇక్కడ ఏంటి? 9 men 9 days కి వర్క్ చేసి లెఫ్ట్ అయ్యారు. తర్వాత ద నంబర్ ఆఫ్ ఉమెన్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 8 days. సో మనకి ఇక్కడ ఏమన్నారు? ఎంతమంది ఉమెన్ రిక్వైర్ అవుతారో రిమైనింగ్ వర్క్ ని కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ లో? 8 days లో ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? టోటల్ వర్క్ అవుతుంది. సో టోటల్ వర్క్ ని మనం 9m ఇంటూ 19 అన్న తీసుకోవచ్చు, 8w ఇంటూ 19 అన్న తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇక్కడ w ఉంది కాబట్టి ఇక్కడ 8w ఇంటూ 19 అని తీసుకోండి. సో w అంటే ఏంటి? మనకి ఇక్కడ 9 కదా. సో ఇక్కడ w ని ఎఫిషియన్సీ ఆఫ్ w ఈజ్ ఈక్వల్ టు 9 కాబట్టి ఇక్కడ మనం 9 తో ఇండికేట్ చేద్దాం. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. ఇక్కడ మనకి m అంటే ఏంటి? 8. సో ఇక్కడ మనకి ఇంటూ 8 అవుతుంది. సో క్యాన్సిలేషన్లో చూసుకుంటే ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 అండ్ ఇక్కడ కూడా మనకి 9 అయితే ఉంది కదా, అండ్ 8 8 8. సో ఇలా మీరు సింపుల్ క్యాలిక్యులేషన్స్తో కూడా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? 9 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 19 అవుతుంది. సో ఇక్కడ మనకి వాల్యూ ఏమవుతుంది? x ఈజ్ ఈక్వల్ టు 19 మైనస్ 9 అనేది 10 అవుతుంది అనమాట. సో మనకి ఎంతమంది ఉమెన్ రిక్వైర్డ్ అంటే x ఈజ్ ఈక్వల్ టు 10 ఉమెన్స్ ఆర్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 8 days. సో మనకి ఏమని చెప్పారు? ఆర్ అంటే ఎప్పుడన్నా ఈక్వల్ టు తీసుకోవాలి. 9 men ఆర్ 8 women కెన్ డూ అ వర్క్ ఇన్ 19 days. సో ఈ ఈక్వేషన్ తోని మనకి ఎఫిషియన్సీ ఆఫ్ ఉమెన్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ మెన్ అనేది వస్తుంది. తర్వాత ఏమన్నారు? 9 men వర్క్ ఫర్ 9 days. సో 9 men వర్క్ ఫర్ 9 days ప్లస్ రిమైనింగ్ వర్క్ ఏదైతే ఉందో ఉమెన్ 8 days లో ఫినిష్ చేస్తారు. సో w ఎన్ని డేస్ లో ఫినిష్ చేస్తారో ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్. సో ఇలా మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో దీంట్లోనే ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎలా అడుగుతారో చూద్దాం. 2 men and 7 women can complete in 28 days, whereas 6 men and 16 women in 11 days. In how many days will 5 men and 4 women together complete the total work? సో ఇక్కడ మనకి క్వశ్చన్ ప్రకారం 2 men and కదా, సో and 7 women can complete in 28 days, whereas the same work 6 men సేమ్ వర్క్ కదా. సో ఇది మనకి టోటల్ వర్క్ అవుతుంది, ఇది కూడా మనకి టోటల్ వర్క్. 6 men ప్లస్ 16 women కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 11 days. సో ఇప్పుడు మనం ఈక్వేషన్స్ తోని మెన్ అండ్ ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం చూస్తే మల్టిప్లై చేయండి. 28 ఇంటూ 2 అనేది 56 men ప్లస్ 28 ఇంటూ 7. సో 7 8 56. సో ఇక్కడ మనకి 196 ఉమెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి 11 6 66 men ప్లస్ 16 ఇంటూ 11 అనేది 671. సో ఉమెన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ ఉమెన్ని ఇట్ సెండ్ చేసి ఈ మెన్ని ఇట్ సెండ్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి 20 women ఈజ్ ఈక్వల్ టు 10 men. సో ఇక్కడ ఉమెన్ బై మెన్ యొక్క రేషియో వచ్చేసి 1/2. సో ఇప్పుడు మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ఇన్ హౌ మెనీ డేస్ విల్ 5 men and 4 women టుగెదర్ కంప్లీట్ ద వర్క్. సో ఇక్కడ ఏంటి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? 5 men ప్లస్ 4 women ఎన్ని డేస్లో టోటల్ వర్క్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి టోటల్ వర్క్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఐదర్ ఈ ఈక్వేషన్లో అయినా 1:2ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో మెన్ వచ్చేసి 2, ఉమెన్ వచ్చేసి 1. సో 6 2s 12. సో 16 1s 16 కదా. సో మనకి ఇక్కడ 28 అవుతుంది. 28 ఇంటూ 11 ఏమవుతుంది మనకి? ఇది 10 2 3. సో మనకి 308 అయితే అవుతుంది కదా. సో మనకి ఇక్కడ టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 308. మెన్ యొక్క ఎఫిషియన్సీ ఏంటి? 2. ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ 1. 5 2s 10 14. సో 14t ఈజ్ ఈక్వల్ టు 308. t ఈజ్ ఈక్వల్ టు 308/14. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం.
ఇలా కాకుండా మీరు ఇక్కడ టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటి 28 ఇంటూ 11 కదా. సో అలాగే మనం మల్టిప్లై చేయకుండా కూడా సింపుల్ క్యాలిక్యులేషన్ కోసం 28 ఇంటూ 11 అనే రాయండి. సో 7 2s 7 4s 2 1s 2 2s. సో టైం టేకెన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 22. సో ఇన్ హౌ మెనీ డేస్ విల్ 5 men and 4 women టుగెదర్ కంప్లీట్ ద వర్క్ ఈజ్ ఈక్వల్ టు 22 days అనమాట. సో ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మనకి క్వశ్చన్లో ఏమన్నారు, 2 men plus 7 women can complete the work in 28 days. 2 men plus 7 women in 28 days. నెక్స్ట్ దాంట్లో whereas 6 men and 16 women in 11 days. 6 men plus 16 women in 11 days. సో ఇవి రెండింటిని ఈక్వేట్ చేస్తే మనకి ఎఫిషియన్సీ ఆఫ్ ఉమెన్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ మెన్ అనేది వస్తుంది. తర్వాత క్వశ్చన్లో ఇన్ హౌ మెనీ డేస్ విల్ 5 men and 4 women together complete the work. సో 5 men plus 4 women to ఎన్ని డేస్లో రిమైనింగ్ వర్క్ అంటే టోటల్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తాం. సో ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ కదా. సో టోటల్ వర్క్ని మనం ఎఫిషియన్సీ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏమవుతుంది 28 ఇంటూ 11 బై మనకి ఇక్కడ ఏమవుతుంది m అంటే 2 w అంటే 1. సో ఇక్కడ 14t అవుతుంది. సో 2 ఈజ్ ఈక్వల్ టు 28 ఇంటూ 11 బై 14. సో టోటల్గా మనకి 22 డేస్లో రిమైనింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. టైమ్ అండ్ వర్క్కి రిలేటెడ్గా ఉన్న అన్ని కాన్సెప్ట్స్ కూడా డిస్కస్ చేశాం కదా. కాన్సెప్ట్ అండ్ దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసాం. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేసి వీడియోని హైప్ చేయండి. సో వీడియో అనేది ఎక్కువ మందికి కూడా రీచ్ అవుతుంది. సో ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కింద కమెంట్ సెక్షన్లో అడగండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ and hit the bell icon for more such updates. Thank you so much for watching.